అనంతపురం జిల్లాలో ప్రగతి పండుగ ఉత్సాహంగా సాగింది. సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని పులిచెర్లలో 1.88 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, పల్లె సింధూరారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. మావిగన్ వంటి మాటలు ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో వాడేవని ఎద్దేవా చేశారు. రాజధానిపై జగన్కు చిత్తశుద్ధి లేదని, అధికారం కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. రాయదుర్గం నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు అన్న ఆధ్వర్యంలో నాయకుడా వర్ధిల్లు అనే కార్యక్రమము 10 రోజుల పాటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని సందర్భంగా గుడిలో హోమాలు, అభివృద్ధితో ప్రతి పల్లెలో ఈ కార్యక్రమాలు చేపట్టడం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు జీవించాలని ప్రతిరోజు మంత్రులని, శాసనసభ్యుల్ని ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యులు చేస్తూ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రాయదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తూ 5 సంవత్సరాల్లో దాదాపు 2000 కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు హంద్రీనీవా మీద కపట ప్రేమ, రాయలసీమ రైతుల మీద కపట ప్రేమను చూపిస్తూ అక్కడక్కడ సదస్సులు పెట్టడం చాలా హాస్యాస్పదం. మతి భ్రమించినటువంటి వ్యక్తి. మీ అందరికీ తెలుసో తెలీదో, మావిగన్ అని పిచ్చాసుపత్రిలో టాబ్లెట్, మీకు నా ఫోన్ ఇదే, మావిగన్ పిచ్చాసుపత్రిలో పేషెంట్లకు ఇచ్చేటువంటి మెడిసిన్. పాపం ఈ మాత్రలు వేసుకొని ఇది గుర్తొచ్చినట్టుంది మావిగన్ అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం. అందరికీ నమస్కారం. రాయదుర్గం నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు,